నర్సరావుపేట మండలం కోటప్పకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్గా డాక్టర్ తేజస్విని పనిచేస్తున్నారు. ఏలూరు జిల్లా భీమడోలు ప్రాంతానికి చెందిన డాక్టర్ తేజస్విని తాజాగా విడుదలైన గ్రూప్ 1 ఫలితాలలో ఆమె డిఎస్పీగా ఎంపికయ్యారు. ప్రస్తుతం కోటప్పకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రభుత్వ వైద్యాధికారిగా సేవలందిస్తూ రాఖీ మీడియాతో మాట్లాడిన ఆమె, చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో చదువును కొనసాగించి ఈ విజయాన్ని సాధించానని తెలిపారు. డిఎస్పీగా ఎంపిక కావడం ఎంతో ఆనందంగా ఉందని, భవిష్యత్తులో ఐఏఎస్ సాధించడమే తన అంతిమ లక్ష్యమని తేజస్విని వెల్లడించారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ తేజస్విని. నేను రీసెంట్గా అనౌన్స్ అయిన ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా సెలెక్ట్ అయ్యానండి. ఇది నా సెకండ్ అటెంప్ట్. ఫస్ట్ అటెంప్ట్లో నేను ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను కానీ క్లియర్ చేయలేదు. సెకండ్ అటెంప్ట్లో నేను డిఎస్పీగా సెలెక్ట్ అయ్యాను. మాది వచ్చి భీమడోలు గ్రామం అండి, ఏలూరు జిల్లా. నేను ఆంధ్ర మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ కంప్లీట్ చేశాను. చేసిన తర్వాత నేను సివిల్స్ వైపు రావడం జరిగింది. వచ్చిన తర్వాత ప్రిపేర్ అయ్యి నేను తర్వాత ఇప్పుడు కొట్టప్పకొండ ప్రైమరీ హెల్త్ సెంటర్లో మెడికల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నానండి. వర్క్ చేస్తూ నేను చదివి గ్రూప్స్ రాసి డిఎస్పీగా సెలెక్ట్ అయ్యానందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అండి. ఫస్ట్ నేను సివిల్స్ వైపు వెళ్దామని నా ప్రిపరేషన్ స్టార్ట్ చేశానండి. నేను మెడిసిన్లో ఉన్నప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఒక డాక్టర్గా కంటే ఒక అడ్మినిస్ట్రేటర్గా బెటర్ సర్వీసెస్ అందించాలనే ఉద్దేశంతో నేను సివిల్స్ వైపు రావడం జరిగింది. అయితే నేను సివిల్స్ అటెంప్ట్స్ కంటే నేను తర్వాత సివిల్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత గ్రూప్స్ నోటిఫికేషన్ పడడం వీటిల్లో ఉండడం వల్ల నేను ఇంకా గ్రూప్స్ రాయడం జరిగిందండి. అలా రాస్తూనే నేను డిఎస్పీగా సెలెక్ట్ అయ్యాను.